మళ్ళీ శరీరములో ప్రవేశించవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. అందుకని ఆ రెండిటిని శంకరులు కలిపి మందారమాల కలితాలకాయై కపాలమాలంకిత కంఠరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ. అమ్మవారు దివ్యమైన అంబరమును కట్టుకుంటారు. దివ్యాంబరము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మామూలుగా ఒక నేతగాడు నేసినటువంటి వస్త్రములు కట్టుకునేటటువంటి లక్షణమున్న తల్లి కాదు. ఆవిడ గురించి అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యులు వారు ప్రస్తుతి చేస్తూ ఒక మాట అంటారు. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరువాసితంగరుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆమె కట్టుకునే దివ్యమైన వస్త్రం ఏమి అంటే బంగారు చేలము కట్టుకుంటున్నాడు. బంగారమునే వస్త్రముగా బంగారు చీర కట్టుకుంటున్నాడు. బంగారు చీర కట్టుకుని బంగారు పాత్రలో మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని సమస్తమైన జనుల యొక్క కోర్కెలను తీరుస్తుంది. సువాసనలు వెదజల్లుతున్నటువంటి శరీరంతో ఉంటుంది తల్లి. అసలు నిజానికి సమస్త వాంగ్మయమే ఆవిడ రూపం. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి శంభు ప్రియే శాంకరి అంటారు శంకరాచార్యుల వారు. స్వర్గద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి మోక్షద్వార కవాటపాలనకరి. స్వర్గద్వారమైనా ఆవిడే తెరవాలి, మోక్షద్వారమైనా ఆవిడే తెరవాలి. నీకిక్కడ మంచి బుద్ధినిచ్చి మంచి పనులు చేయించి పుణ్యాన్ని కట్టపెట్టి స్వర్గలోకానికి పంపించాలన్నా ఆవిడే గడియ తీయాలి. నీకిక్కడ మంచి పనులు చేయించి భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యము కలిగి వైరాగ్యము వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన పునరావృత్తి రహిత శాశ్వత సాయుధ్య స్థితి స్వరూప మోక్షానందమును కలగడానికి కారణమైనటువంటి రీతిలో గడియ తీయాలన్నా ఆవిడే తీయాలి. అందుకే ఆవిడ చెయ్యి, ఆవిడ చేతికున్న గాజులు, ఆ గాజుల సవ్వడి, ఆ తలుపు తీయడం అంత ప్రస్తుతి చేస్తారు. ఆఖరికి తిరుప్పావై ఏం చదువుతుంటారు మార్గశీర్ష మాసంలో. అందులో కూడా 18వ పాశనం అనుకుంటా. ఉండు మదకడిస్తు నోడాల తోల్వళియం నందగోపాలం మరుమగలే నిప్పిన్నాయ్ కందం కమలం కలవి కడైத்திரவாய் வந்தையெங்கும் తొడియలై తనుగాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ పీడి పంగన్ కుళ్ళగాన్ అంటూ ఆ అమ్మవారు తలుపు తీయాలి అని ప్రస్తుతి చేస్తారు. కాబట్టి ఆ తల్లి స్వర్గద్వార కవాట పాలనకరి. ఆ అమ్మ ఆవిడ కబరీబంధ దర్శనం పరమశివ స్వరూపుడై నిత్యుడైపోవడానికి కారణము.